కళలతో స్టార్ట్ చేసిన జర్నీ ప్రెషర్ తో ఎండ్ అవుతుంది. ఇండియాలో మెంటల్ హెల్త్ క్రైసిస్ చేప కింద నీరులా పెరుగుతుంది. అసలు ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. రీసెంట్ గా NCRB 2023 రిపోర్ట్ ప్రకారం 1.7 lakh సూసైడ్స్ ఇండియాలో రికార్డ్ అయ్యాయి. ఇది ఇండియా హిస్టరీలోని ది హైయెస్ట్. వీళ్ళల్లో ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ యంగ్ ఎంప్లాయర్స్ అంటే 18 to 30 years ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అబౌట్ 65% సూసైడ్స్ ఈ గ్రూప్ లో మాత్రమే జరుగుతుంది. ఈ సూసైడ్స్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్, జాబ్స్, టెన్షన్స్, కంపారిజన్స్, స్ట్రెస్, లోన్లీనెస్, క్యాస్ట్ ప్రెషర్ అండ్ జాబ్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి మనిషి యొక్క మెంటల్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఇది కేవలం ఇండివిజువల్ వీక్నెస్ కాదు, సొసైటల్ ఫెయిల్యూర్ కూడా. ఇండియాలో 70% పాపులేషన్ కి ఈవెన్ ప్రాపర్ మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా లేదు. సైకియాట్రిస్ట్ టు పాపులేషన్ రేషియో చూసుకుంటే చాలా తక్కువగా ఉంది మన ఇండియాలో. మెంటల్ హెల్త్ సంబంధించి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిమానస్ అండ్ నేషనల్ మెంటల్ హెల్త్ మిషన్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది లేదు. ఇప్పుడు మన ఇండియాలో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరూ కోఆర్డినేట్ అయ్యి ఒక ప్రాపర్ మెంటల్ హెల్త్ ఈకోసిస్టమ్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్ స్టూడెంట్స్, మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే ఒక చిన్న సింపుల్ కన్వర్సేషనే మిమ్మల్ని హీల్ చేస్తుంది. సైలెన్స్ చాలా డేంజరస్, కానీ వర్డ్స్ మెడిసిన్స్ లా పనిచేస్తాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కౌన్సిలింగ్, మీకున్న కంఫర్ట్ జోన్ లో మీ యొక్క ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నట్లయితే ఇవే మీకు లైఫ్ లైన్ లా పనిచేస్తాయి. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావాలంటే ఒకసారి మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసేది కరెక్టా కాదా, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎలా ప్రశ్నించుకుంటే కంపల్సరీ మీరు ఏ సిచ్యువేషన్ అయినా సరే దాటొస్తారు. ఫైనల్ గా స్టూడెంట్స్, నేను మీకు చెప్పేది ఒకటే, లైఫ్ ఇస్ వన్ టైం గిఫ్ట్. అది గుర్తుపెట్టుకోండి. వన్ టాక్, వన్ స్మైల్ కెన్ సేవ్ యువర్ లైఫ్.